హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాయ్ మేడ్ యూట్యూబ్ ఛానల్. మీరు పవర్ యాప్స్లో వర్క్ చేస్తున్నారా లేదా పవర్ యాప్స్ నేర్చుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. అదే డెలిగేషన్. డెలిగేషన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండ్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ క్యాన్వాస్ యాప్స్ అంటే పవర్ యాప్స్లో. సో అందుకోసమే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ అంటే ఈ వీడియో ఫస్ట్ పార్ట్. మనకి ఈ వీడియోలో అయితే నేను అసలు డెలిగేషన్ అంటే ఏంటి, డెలిగేషన్ని ఎలా యూజ్ చేస్తారు, అసలు రియల్గా మనకి నాన్ డెలిగబుల్కి డెలిగబుల్కి డిఫరెన్స్ ఏంటి, అసలు డెలిగేషన్ మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది, అసలు ప్రాక్టికల్గా మనకి దీంట్లో మనకి అసలు డెలిగబుల్ డేటా సోర్సెస్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇట్లా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 2లో ఏమొస్తుందంటే ప్రాక్టికల్గా నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ప్రాక్టికల్గా అసలు డెలిగబుల్ వార్నింగ్స్ అంటే ఎలా వస్తాయి అండ్ డెలిగేషన్లో ఎలా మనం దాన్ని రిజాల్వ్ చేస్తాం, షేర్ పాయింట్ లిస్ట్ని కనెక్ట్ చేసుకొని మరి నేను డీటెయిల్గా చూపిస్తాను. సెకండ్ పార్ట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అండ్ కింద కామెంట్లో పార్ట్ 2 అని కూడా కామెంట్ చేయండి. అప్పుడే నాకు మీలో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని నాకు తెలుస్తుంది. చాలా మంది యాప్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్లో అవి బాగా వర్క్ అవుతూ ఉంటాయి. తర్వాత డేటా పెరిగే కొద్దీ మనకైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డేటా ల్యాగ్ అవడం కానీ, అన్ఫిల్టర్డ్ కరెక్ట్ రిజల్ట్స్ డిస్ప్లే చేయకపోవడం కానీ, మీరు ఫిల్టర్ చేసినా కానీ కరెక్ట్గా డేటా మనకి డేటాబేస్లో ఎన్ని ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ మనకి పవర్ యాప్స్లో డిస్ప్లే చేయకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలా ఇన్కంప్లీట్ రిజల్ట్స్, ఇంకా కొన్ని రికార్డ్స్ మిస్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? దానికి మెయిన్ రీజనే డెలిగేషన్. సో కాబట్టి ఈ వీడియోలో మనం అసలు డెలిగేషన్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, సింపుల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డెలిగేషన్. సో డెలిగేషన్ అంటే క్యాన్వాస్ యాప్లో చాలా 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 ఇంపార్టెంట్. సో డెలిగేషన్ అనేది మనం క్యాన్వాస్ యాప్లో ఒక్కటే యూజ్ చేస్తాం. ఓకే, మోడల్ డ్రివెన్ యాప్లో, పవర్ పేజెస్లో, పవర్ ఆటోమేట్ ఇంకెక్కడ మనకి యూజ్ అవ్వదు. ఓన్లీ మనకి క్యాన్వాస్ యాప్లోనే డెలిగేషన్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో అసలు డెలిగేషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. యూజువల్గా డెలిగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డెలిగేట్ ద వర్క్, అంటే అసైన్ ద వర్క్, గివ్ వర్క్ టు సమ్ వన్. అంటే మనం ఒక వర్క్ ని వేరే వాళ్ళ చేత చేయించడాన్నే డెలిగేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా మేనేజర్ వర్క్ ఇచ్చాడు, నేను వేరే వాళ్ళని అడిగి ఆ వర్క్ కంప్లీట్ చేసి నేను మేనేజర్కి చూపించాను అనుకోండి. సో దీన్ని ఏమంటారు? మేనేజర్ డెలిగేటెడ్ ద వర్క్ టు మీ. అంటే మేనేజర్ వచ్చి ఆయన వర్క్ నాకు ఇచ్చాడు, నేను వచ్చి నా వర్క్ ని వేరే వాళ్ళ చేత చేయించాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? డెలిగేట్ అవుతూ వెళ్ళింది వర్క్ అనేది, అంటే అసైన్ అవుతూ వెళ్ళింది వేరే వేరే వాళ్ళకి. ఓకే, ఫైనల్ గా అవుట్పుట్ అనేది మేనేజరే డిస్ప్లే చేసేది ఎవరికి? క్లయింట్స్ కి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నేను మేనేజర్ నాకు ఇచ్చాడు, నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. సో వేరే వాళ్ళు నాకు ఇస్తాడు అవుట్పుట్. సో నేను నా మేనేజర్ కి చూపిస్తా, సో మేనేజర్ వేరే వాళ్ళకి చూపిస్తాడు. సో అవుట్పుట్ ఎవరికి కావాలో వాళ్ళకే చూపిస్తాం, కానీ వర్క్ అనేది డెలిగేట్ అవుతుంది కదా అక్కడ. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని మనం పవర్ యాప్స్ లో బాగా క్యాన్వాస్ యాప్ లో యూజ్ చేస్తాం. ఎలా అంటే మనకి యూజువల్ గా పవర్ యాప్స్ లో మనం మైక్రోసాఫ్ట్ అనేది స్మాల్ డేటాబేసెస్ కి మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ ని డెవలప్ చేసింది క్రియేట్ చేసుకోవడానికి యాప్స్ అనేవి. కానీ మనం ఇప్పుడు లార్జ్ డేటా సోర్సెస్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయాలనుకోండి యాప్స్, అప్పుడు డెలిగేషన్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు పవర్ యాప్స్ లో మనకి 2 టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్ గా ఒకటి డెలిగబుల్ డేటా సోర్సెస్, సెకండ్ వన్
నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్. డెలిగబుల్ డేటా సోర్సెస్ అంటే డెలిగేషన్ సపోర్ట్ చేసే డేటా సోర్సులు. ఓకే, సో ఇవన్నీ మనం చూద్దాం. డెలిగేబుల్ డేటా సోర్సెస్ ఏమేమి ఉంటాయి, డెలిగబుల్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం చూద్దాం. సో నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ అంటే డెలిగేషన్ ని సపోర్ట్ చేయని డేటా సోర్సెస్. ఓకే, క్లియర్ రైట్? సో ఇప్పుడు డెలిగేషన్ సపోర్ట్ చేయని డేటా సోర్సుల గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నేను పవర్ యాప్స్ లోకి వెళ్ళాను అనుకోండి, మనకి డెలిగేషన్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సపోర్ట్ చేయని డేటా సోర్సెస్ కి లిమిటేషన్ ఏమైనా ఉందా అది చూద్దాం ఫస్ట్. సో పవర్ యాప్ స్టూడియోకి వస్తే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూసారా జనరల్ సెట్టింగ్స్ లో డేటా రోస్ లిమిట్ అని ఒకటి ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సెట్ హౌ మెనీ రోస్ ఆర్ రిట్రీవ్డ్ ఫ్రమ్ సర్వర్ బేస్డ్ కనెక్షన్స్ వేర్ డెలిగేషన్ ఈజ్ నాట్ సపోర్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ బేస్డ్ కనెక్షన్స్ అంటే షేర్ పాయింట్, డేటా బస్, ఓకే, క్లౌడ్ బేస్డ్వి ఏమున్నా కానీ. ఓకే, సో ఇవన్నీ మనకి ఏ డేటా సోర్స్ అయినా కానీ డెలిగేషన్ సపోర్ట్ చేయని డేటా సోర్సెస్ కి మాక్సిమం లిమిట్ వచ్చి 2000. ఇప్పుడు చూడండి, నేను 3000 పెట్టా. ఇక్కడ చూసారా మినిమం అండ్ మాక్సిమం వాల్యూ 1 to 2000. అంటే డేటా రోస్ లిమిట్ అనేది 1 నుంచి 2000 వరకే ఉంటుంది. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు డెలిగేషన్ సపోర్ట్ చేయని డేటా సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ డెలిగేషన్ ని సపోర్ట్ చేసేవి వచ్చి మనకి 4 డేటా సోర్సెస్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఆ 4 డేటా సోర్సెస్ ఏంటి, ఫస్ట్ వన్ డేటా బస్, సెకండ్ వన్ షేర్ పాయింట్, థర్డ్ వన్ ఎస్క్యూఎల్ సర్వర్, ఫోర్త్ వన్ సేల్స్ ఫోర్స్. సో ఈ 4 డేటా సోర్సెస్ కాకుండా ఏ డేటా సోర్స్ అయినా కానీ నాన్ డెలిగబుల్ డేటా సోర్స్. అంటే దానికి లిమిటేషన్ 1 నుంచి 2000 డేటా వరకు మాత్రమే మనం పవర్ యాప్స్ లో డిస్ప్లే చేయగలుగుతాం. సో పవర్ యాప్స్ లో మీరు మోర్ డేటాని డిస్ప్లే చేయాలి అనుకుంటే మోర్ దెన్ 2000 డేటాని మీరు ఖచ్చితంగా డెలిగబుల్ డేటా సోర్సెస్ లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. అప్పుడే మీరు 2000 ప్లస్ డేటాని మీరు డిస్ప్లే చేయగలుగుతారు, ఫిల్టర్ చేయగలుగుతారు, క్రియేట్ చేయగలుగుతారు. ఇట్లాగా మల్టిపుల్ థింగ్స్ మనం చేయగలుగుతాం. లేదు అనుకుంటే నాన్ డెలిగబుల్ డేటా సోర్స్ అయితే 2000 డేటా వరకు మాత్రమే మనం ప్రతి ఒక్కటి మనం చేయగలుగుతాం. ఓకే, సో అందుకే మనం ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే లిమిట్ అనేది ఓన్లీ ఫర్ నాన్ డెలిగబుల్ డేటా సోర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే లిమిట్ అంతా ఓన్లీ ఫర్ నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ కి మాత్రమే. ఓకే, సో డెలిగబుల్ డేటా సోర్సెస్ కి లిమిట్ అనేది ఉండదు, ఎంత డేటా అయినా మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ యూ కెన్ గెట్ మోర్ డేటా, మోర్ దెన్ 2000 రికార్డ్స్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. ఓకే, అది 1 lakh రికార్డ్స్ అవ్వచ్చు, 2 lakh రికార్డ్స్ అవ్వచ్చు, ఎంతైనా కానీ మీరు డెలిగేషన్ డేటా సోర్సెస్ అయితే మీరు యూజ్ చేసుకొని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ డెలిగేషన్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చి బై డిఫాల్ట్ మనకి డేటా రోస్ లిమిట్ 500 ఉంటుంది, కానీ మనం 2000 కి ఇంక్రీజ్ చేసాము. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు డెలిగబుల్ ఫంక్షన్స్. సో మనకి డెలిగబుల్ డేటా సోర్సెస్ అనేది మనం చూసాం. ఓకే, డెలిగబుల్ ఫంక్షన్స్ అంటే ఇవి డెలిగేషన్ ని సపోర్ట్ చేసే ఫంక్షన్స్. సో ఇవి ఓన్లీ మనకి ఒక్కొక్క డేటా సోర్స్ కి ఒక్కొక్క ఫంక్షన్ డెలిగబుల్ గా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేవి కామన్, అంటే ప్రతి ఒక్క డెలిగబుల్ డేటా సోర్స్ కి ఇవన్నీ వర్క్ అవుతాయి. ఫిల్టరు, సెర్చ్, ఓకే, ఫస్ట్, లుకప్. సో ఇవన్నీ మనకి తెలుసు. సో ఫిల్టర్ అంటే ఫిల్టర్ చేస్తుంది, సెర్చ్ అంటే సెర్చ్ చేస్తుంది. సో ఇవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ సెషన్స్ లో కానీ. సో ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్ ని డిస్ప్లే చేస్తుంది ఆ డేటాలో, లుకప్ అంటే ఫస్ట్ రికార్డ్ డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, అండ్ అండ్ ఓకే, సో అండ్ అంటే ఈ సింబల్ కానీ, ఓకే, ఇది లాజికల్ అండ్, ఓకే, ఆరు ఇది లాజికల్ ఆరు అంటే పైప్ సింబల్, అండ్ నాట్ ఇది ఎక్స్క్లమేటరీ మార్కు, అండ్ ఇన్, ఓకే, ఈక్వల్స్ టు లెస్ దెన్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు. ఓకే, పవర్ యాప్స్ లో నాట్ సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటారు. ఓకే,
అంటే నాట్ ఈక్వల్స్ టు అని మీనింగ్. ఓకే, సో నాట్ సింబల్ వచ్చి ఇది ఎక్స్క్లమేటరీ మార్క్. ఈక్వల్స్ టు అయితే నార్మల్ గా ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అయితే లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఓకే, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లస్ మైనస్, ట్రిమ్ ఎండ్స్, ఈజ్ బ్లాంక్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్. ఓకే, సో ఇక్కడ చూసారు కదా ఇఫ్, కంకాటినేట్, లోయరు, అప్పరు. ఓకే, సో మీరు కలెక్షన్స్ ఇవన్నీ, సో ఇవన్నీ మీరు ఇక్కడ చూసారు కదా. సో ఈ ఫంక్షన్స్ ఏమున్నాయో ఇవన్నీ డెలిగబుల్ ఫంక్షన్స్. ఓకే, అంటే డెలిగేషన్ ని సపోర్ట్ చేసే ఫంక్షన్స్. ఓకే, సో ఈ డెలిగబుల్ డేటా సోర్సెస్ లో ఈ ఫంక్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి సార్ట్ కానీ మనం. ఓకే, సో ఇవి కానీ డెలిగబుల్ వే, సార్ట్ టు సార్ట్ బై కాలమ్స్. ఓకే, అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేషన్స్ అంటే క్యాల్కులేషన్స్ ఇవన్నీ, అంటే కౌంట్ రోస్, సమ్ము, మిన్ను, మ్యాక్స్, యావరేజ్. ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా. రిమూవ్ ఇఫ్, అప్డేట్ ఇఫ్, ఇలాంటివి. అండ్ నాన్ డెలిగబుల్ ఫంక్షన్స్ అంటే ఇవి. ఫస్ట్ 10 అంటే ఫస్ట్ n నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. లాస్ట్. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ అనేది డెలిగబుల్, కానీ లాస్ట్ ఫంక్షన్ అనేది నాన్ డెలిగబుల్, గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ 10. ఓకే, సో గ్రూప్ బై, అన్ గ్రూప్, కలెక్ట్, క్లియర్ కలెక్ట్. అండ్ నాన్ డెలిగబుల్ లిమిట్స్ వచ్చి ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ లిమిట్స్. అండ్ లిమిట్ వచ్చి నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ కి 1 to 2000. అండ్ డెలిగేషన్ వార్నింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా ఈ డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్ ని యూజ్ చేస్తున్నారు, అంటే ఇది డెలిగబుల్ డేటా సోర్సే. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీకు ఇలా వస్తుందో, ఓకే, ఎల్లో కలర్ లో వార్నింగ్ సింబల్, దీన్ని డెలిగేషన్ వార్నింగ్ అంటారు. అంటే డెలిగేషన్ ప్రాబ్లం ఉంది ఈ ఫార్ములాలో ఎక్కడో అని, అంటే డెలిగబుల్ డేటా సోర్స్ యూజ్ చేయట్లేదో, లేదా డెలిగేషన్ సపోర్ట్ చేసే ఫంక్షన్స్ యూజ్ చేయట్లేదనో, డెలిగబుల్ ఆపరేటర్స్ యూజ్ చేయట్లేదనో, ఓకే, ఈ విధంగా డెలిగబుల్ డేటా టైప్స్ యూజ్ చేయట్లేదనో, ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి డెలిగబుల్ అయితేనే మనకి మోర్ దెన్ 2000 డేటాను మనం డిస్ప్లే చేయగలుగుతాం అండ్ వర్క్ చేయగలుగుతాం వాటితో. ఓకే, ఎలా వర్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి షేర్ పాయింట్ లో డేటా ఉంది. ఓకే, సో ఒక 10,000 డేటా ఉంది అనుకోండి. సో నాకు షేర్ పాయింట్ లో డేటా. ఓకే, సో నేను డెలిగేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాను. సో ఇప్పటిదాకా మీరు డెలిగబుల్ డేటా సోర్సెస్, నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ కి డిఫరెన్సెస్ తెలుసుకున్నారు. ఓకే, సో ఇక్కడ చూసారు కదా ఈ డెలిగేషన్ వార్నింగ్. ఓకే, సో డెలిగేషన్ వార్నింగ్ వచ్చిందంటే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది డెలిగబుల్ ఫంక్షన్ యూజ్ చేస్తుందా, డెలిగబుల్ డేటా సోర్స్ యూజ్ చేస్తుందా, డెలిగబుల్ డేటా టైపు అండ్ డెలిగబుల్ ఆపరేటర్స్, ఇట్లా ప్రతి ఒక్కటి 4 డెలిగబుల్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఎర్రర్ అనేది పోద్ది, ఈ వార్నింగ్ అనేది పోద్ది. ఈ వార్నింగ్ ఉంది అంటే డేటా హౌస్ లిమిట్ లో ఎంత ఉందో అంత డేటా వరకే అది ఫిల్టర్ చేయడం, అంత డేటా వరకే అది సెర్చ్ చేయడం. ఈ విధంగా మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావు. ఓకే, సో అసలు డెలిగేషన్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ పాయింట్ లో 10,000 డేటా ఉంది. ఓకే, సో షేర్ పాయింట్ అనేది డెలిగబుల్ డేటా సోర్స్ కదా. సో ఇప్పుడు పవర్ యాప్స్ లో మనం ఆ షేర్ పాయింట్ లో డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, సో నాకేం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అని ఉండే ఒక్కటే నాకు డిస్ప్లే అవ్వాలి పవర్ యాప్స్ లో. సో నేనేం చేస్తాను, నేను ఫిల్టర్ ఫంక్షన్ రాసి ఫిల్టర్ ఆఫ్ డేటా సోర్స్ నేమ్ కామా, ఈ విధంగా నేను ఆ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిండే మాత్రమే నాకు డిస్ప్లే చేయి అని చెప్పి నేను రాస్తాను ఇక్కడ ఫార్ములా పవర్ యాప్స్ లో. ఓకే, సో ఎప్పుడైతే రాస్తానో మనకేం జరగద్దంటే పవర్ యాప్స్ ఓకే షేర్ పాయింట్ కి చెప్పద్ది, హే షేర్ పాయింట్, నాకు ఈ డేటా సోర్స్ లో, ఈ షేర్ పాయింట్ లో, ఈ లిస్ట్ లో నాకు స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అయినవి మాత్రమే నువ్వు ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ని నాకు పంపి అని చెప్పి పవర్ యాప్స్ షేర్ పాయింట్ కి చెప్తుంది. సో షేర్ పాయింట్ వచ్చి ఆ డేటాని ఫిల్టర్ చేసి, ఓకే, ఇప్పుడు చూసారు కదా పవర్ యాప్స్ డెలిగేట్ చేస్తుంది ఒక టాస్క్ ని, పవర్ యాప్స్ డెలిగేట్ చేస్తుంది ఒక టాస్క్ ని ఎవరికి,
డెలిగబుల్ డేటా సోర్స్ అంటే షేర్ పాయింట్ కి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో షేర్ పాయింట్ కాబట్టి షేర్ పాయింట్ లేదు, ఆ 4 డేటా సోర్సెస్ లో ఏ డేటా సోర్స్ ఉన్నా కానీ వాటికి టాస్క్ అనేది డెలికేట్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో షేర్ పాయింట్ కాబట్టి ఈ షేర్ పాయింట్ వచ్చి ఓకే పవర్ యాప్స్ నేను ఫిల్టర్ చేస్తాను అని చెప్పి ఇది తన సైడే అదే ఫిల్టర్ చేసుకుని ఫైనల్ ఫిల్టర్డ్ డేటాని ఇది పవర్ యాప్స్ కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా మనకి సర్వర్ బేస్డ్ అంటే బ్యాక్ ఎండ్ లో జరుగుద్ది, మనకి ఏవి కనబడవు ఇక్కడ. ఓకే, జస్ట్ మనం ఫామ్ లో రాస్తాం. ఓకే, ప్లే చేయగానే పవర్ యాప్స్ షేర్ పాయింట్ చెప్పడం, షేర్ పాయింట్ అవుట్పుట్ ఏదైతే ఫిల్టర్డ్ అవుట్పుట్ దాన్ని పవర్ యాప్స్ కి పంపించడం, దాన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం, ఇవన్నీ సెకండ్స్ లో జరుగుతాయి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనం పవర్ యాప్స్ షేర్ పాయింట్ కి టాస్క్ ఇస్తే షేర్ పాయింట్ టాస్క్ ని కంప్లీట్ చేసి ఆ రిజల్ట్ ని మనకి పవర్ యాప్స్ కి పాస్ చేయడం వల్ల ఇక్కడ మనకి నెట్వర్క్ ట్రాఫిక్ తగ్గుతుంది అండ్ నెట్వర్క్ కి బర్డన్ అవ్వదు, అంటే సర్వర్ కి బర్డన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇక్కడే చేయాలనుకోండి, ఫస్ట్ పవర్ యాప్స్ షేర్ పాయింట్ లోకి వెళ్ళి మొత్తం డేటాని ఈ పవర్ యాప్స్ లోకి తెచ్చుకోవాలి. తర్వాత ఈ తెచ్చుకునేటానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లో మనకి ఓన్లీ ఒక 4,000 సక్సెస్ఫుల్ స్టేటస్ ఉన్నాయనుకోండి. సో నార్మల్ గా అయితే ఆ 4,000 ని అది ఫిల్టర్ చేసుకొని షేర్ పాయింట్ మనకి ఆ 4,000 డేటాని పంపించాలి పవర్ యాప్స్ కి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డెలిగేషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఆ టోటల్ డేటా షేర్ పాయింట్ లో ఉండే 10,000 ఇక్కడ పవర్ యాప్స్ కు రావాలి. ఈ పవర్ యాప్స్ లో మనం మళ్ళీ ఈ ఫిల్టర్ చేసుకొని ఈ 4,000 ని ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. సో ఆ 10,000 డేటాని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సర్వర్ లో ఎంత లోడ్ పడుద్ది అండ్ నెట్వర్క్ ట్రాఫిక్ ఓకే అండ్ పర్ఫార్మెన్స్ ఇంకా స్లో అవ్వడం ఓకే ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అంటే వస్తాయి మనకి. ఓకే, అందుకే మైక్రోసాఫ్ట్ డెలిగేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే మనకి నెట్వర్క్ ట్రాఫిక్ రెడ్యూస్ అవుద్ది అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, ఇంకా ఫాస్ట్నెస్ ఓకే యాప్ అనేది బాగా పర్ఫామ్ అవుతుంది, మనకి స్పీడ్ గా వర్క్ అవుతుంది, ఇంకా మనకి కరెక్ట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఓకే, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వీ విల్ గెట్. ఓకే, సో ఈ విధంగా మనకి నెట్వర్క్ ట్రాఫిక్ లేకుండా అండ్ లార్జ్ డేటా సోర్సెస్ ని మనం ఈజీగా ఫిల్టర్స్ చేసుకోవడం. ఓకే, సో అవుట్పుట్ ని ఈజీగా మనం డిస్ప్లే చేసుకోవడానికి ఈ విధంగా ప్రతి ఒక్క దానికి డెలిగేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది క్యాన్వాస్ యాప్ లో. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. సో మనందరికీ తెలుసు షేర్ పాయింట్ లో 5,000 అనేది మనకి లార్జ్ డేటా. సో 5,000 కంటే మనం ఎక్కువ డేటాని షేర్ పాయింట్ లో స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేను చెప్పాను మీ అందరికి. సో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా ఇండెక్స్డ్ కాలమ్స్ ని మనం క్రియేట్ చేసుకొని ఓకే దాని ద్వారా మనం 5,000 కంటే ఎక్కువ డేటాని మనం ప్రైమరీ కాలమ్స్ మనం అంటే ఆ కాలం నేమ్ యూనిక్ రెఫరెన్స్ కాలం నేమ్ ఇచ్చేసి ఓకే ఆ విధంగా మనం షేర్ పాయింట్ లో మనం 5,000 కంటే ఎక్కువ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి 5,000 లిమిట్ అయితే 10,000 డేటా ఎలా ఉంటుంది, మనం ఎలా తీసుకొస్తాం, ఇట్లా డౌట్ రావచ్చు. సో ఈ విధంగా షేర్ పాయింట్ లో మనం మోర్ దెన్ 5,000 డేటాని కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే డేటా వర్స్ లో అయితే 1 మిలియన్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డెలిగేషన్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఓకే, సో ఈ డెలిగేషన్ అనేది ఒక్కొక్క డేటా సోర్స్ కి ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డేటా వర్స్ కి ఇప్పుడు ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, ఇక్కడ చూసారంటే ఇది డేటా వర్స్ లో మనకి యూజ్ అయ్యే డెలిగబుల్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్ ఓకే అండ్ డేటా టైప్స్. సో ఎక్స్పాండ్ టేబుల్. సో ఇక్కడ చూసారా ఇవన్నీ ఫంక్షన్స్ ఆపరేటర్స్ ఓకే డెలిగబుల్ ఫంక్షన్స్ డెలిగబుల్ ఆపరేటర్స్ ఫర్ డేటా వర్స్ ఓకే అండ్ ఇవి డేటా టైప్స్ ఓకే డెలిగబుల్ డేటా టైప్స్. సో నెంబర్ కి ఎస్ వర్క్ అవుతుంది, ఇవన్నీ వర్క్ అవుతాయి. ఓకే, సో ఇన్ అనేది సబ్ స్ట్రింగ్ నెంబర్ కి వర్క్ అవ్వదు ఓకే ఓన్లీ టెక్స్ట్ కి వర్క్ అవుతుంది. ఓకే, చాయిస్ కి వర్క్ అవ్వదు, డేట్ అండ్ టైం కి వర్క్ అవ్వదు అండ్ GUID కి వర్క్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ ఈ ఆపరేటర్స్ ఓకే ఈ డేటా టైప్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలి. నెంబర్ కి ఏంటి, టెక్స్ట్ కి ఏంటి, చాయిస్ కి ఏంటి, డేట్ టైం కి ఏంటి, దేనికి ఏది వర్క్ అవుతుంది, నో అంటే వర్క్ అవ్వదు ఓకే ఎస్ అంటే వర్క్ అవుద్ది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవాలి.
ఓకే, సో చాలా చాలా తక్కువ ఫంక్షన్స్, తక్కువ ఆపరేటర్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసి మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటే ఈజీగా మీరు యూజ్ చేసేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షేర్ పాయింట్కి చూడండి. సో షేర్ పాయింట్కి డిఫరెంట్ చూసారా, షేర్ పాయింట్ కొన్నే ఉన్నాయి మనకి. ఫిల్టర్, సార్ట్, లుకప్, సార్ట్ బై కాలమ్స్, స్టార్ట్స్ విత్ ఈజ్ బ్లాంక్, అండ్ నెంబరు, టెక్స్ట్, బులియన్, డేట్ టైమ్, కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అంటే మనకి ఇప్పుడు చాయిస్, లుకప్, ఓకే, పర్సనల్, గ్రూప్, ఓకే, ఇవన్నీ కాలమ్స్ వస్తాయి. ఓకే, సో డేటా సోర్స్ ని బట్టి ఓకే మనకి ఇవన్నీ ఉంటాయి, ఫంక్షన్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్, ఇవన్నీ. ఓకే, సో ఈ విధంగా ఎస్క్యూఎల్ సర్వర్ కి, సేల్స్ ఫోర్స్ కి, ఓకే, ఇట్లా ప్రతి ఒక్క డేటా సోర్స్ కి డిఫరెంట్ ఫంక్షన్స్ డెలిగబుల్ గా ఉంటాయి, డిఫరెంట్ ఆపరేటర్స్ డెలిగబుల్ గా ఉంటాయి, డిఫరెంట్ డేటా టైప్స్ డెలిగబుల్ గా ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్కటి ఏ డేటా సోర్స్ మీరు యూజ్ చేస్తున్నారు అని క్లయింట్ ని అడిగి, సో దానికి రిలేటెడ్ గా ఉండే డెలిగబుల్ ఫంక్షన్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్ అవన్నీ మీరు చూసుకొని మీరు ఫార్ములాస్ ఇవన్నీ మనం రాయాలి. సో మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే డెలిగేషన్ వార్నింగ్ రాకుండా ఉంటే మీరు సక్సెస్ఫుల్ గా కరెక్ట్ గా ఉన్నారు అని. డెలిగేషన్ వార్నింగ్ వచ్చింది అంటే ఏదర్ మీరు ఆ ఫంక్షన్ యూజ్ చేయకూడదు ఆ డేటా సోర్స్ కి, లేదా ఆపరేటర్ యూజ్ చేయకూడదు, డేటా టైప్ కి యూజ్ చేయకూడదు, ఇట్లాంటివి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కటి నీట్ గా చెక్ చేసుకొని, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మీరు ఫార్ములాస్ రాయాలి. డెలిగేషన్ వార్నింగ్ వస్తే అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ మీరు ముందుగానే ఇవన్నీ చెక్ చేసుకొని ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఏంటంటే, ఓకే, సో నేను చెప్పాను ఈ 4 డేటా సోర్సెస్ లో మాత్రమే మోర్ దాన్ 2000 డేటా, లార్జ్ డేటా సోర్సెస్ మనం డిస్ప్లే చేసుకోగలమని. ఓకే, సో డెలిగేషన్ అంటేనే మనం లార్జ్ డేటా సోర్సెస్ కి మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇదంతా మనకు వచ్చు, మనకి తెలుసు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సినారియో వచ్చింది. ఒక అతను ఎక్సెల్ లో 10,000 డేటా తీసుకున్నాడు. ఓకే, సో అతను ఆ ఎక్సెల్ లో ఉండే 10,000 డేటాని పవర్ యాప్స్ లో డిస్ప్లే చేయమంటున్నాడు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? మీరు ఆలోచించి ఆన్సర్ మీరు చార్ట్ ద్వారా మాకు పంపండి. ఓకే, సో ఎక్సెల్ అనేది నాన్ డెలిగబుల్ డేటా సోర్స్ కదా, అంటే డేటా వర్స్ కాదు, షేర్ పాయింట్ కాదు, ఎస్క్యూఎల్ సర్వర్ కాదు, సేల్స్ ఫోర్స్ కాదు. ఈ 4 కాకుండా ఏది ఉన్నా కానీ నాన్ డెలిగబుల్ డేటా సోర్సే. సో ఎక్సెల్ అనేది నాన్ డెలిగబుల్. సో అది మనకి ఆ డేటా మనం ఎలా డిస్ప్లే చేస్తాం? ఆ 10,000 డేటా అనేది ఛాలెంజే కదా. సో మనం ఎలా చేస్తామంటే, మనకి ఒక పాసిబుల్ వే ఉంది. ఏంటంటే డేటా ఫ్లో అని చెప్పి మనం ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ డేటా ఫ్లో ఒకటి మనం క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఎక్సెల్ ని మనం డేటా వర్స్ కి మనం కనెక్ట్ చేస్తాం. సో ఏం జరగద్ది, ఆ ఎక్సెల్ లో ఉండే డేటా మొత్తాన్ని డేటా వర్స్ టేబుల్లోకి మనం మూవ్ చేస్తాం. ఆ డేటా వర్స్ టేబుల్ ని నేను ప్రైమరీ డేటా సోర్స్ లాగా క్యాన్వాస్ యాప్ కి నేను కనెక్ట్ చేస్తాను. సో దట్ మనకి ఇండైరెక్ట్ గా అది ఎక్సెల్ కనెక్ట్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ డేటా వర్స్ టేబుల్ కి మనకి ప్రైమరీగా కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా డేటా వర్స్ అనేది డెలిగబుల్ డేటా సోర్స్ కాబట్టి నేను టోటల్ డేటాని నేను డిస్ప్లే చేయగలుగుతా. సో మీకు అర్థమైంది కదా. సో మళ్ళీ మీరు ఏదైనా చేంజెస్ చేసినా కానీ ఎక్సెల్లో మీరు రీఫ్రెష్ అనే డేటా ఫ్లోని మనం రీఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తారో అప్పుడు ఆ డేటా మొత్తం మనకి ఈ టేబుల్లోకి అప్డేట్ అవుతుంది, చేంజెస్ ఏమున్నా కానీ. సో ఈ విధంగా ఇదొక ప్రాసెస్తో మనం ఏ డేటా సోర్స్ నుంచి అయినా కానీ ఫస్ట్ డేటా వర్స్ లోకైనా మనం మూవ్ చేసుకోవాలి, లేదా రిమైనింగ్ 3 డేటా సోర్సెస్ లోకైనా మూవ్ చేసుకొని దాన్ని మనం ఇండైరెక్ట్ గా మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనం నాన్ డెలిగబుల్ డేటా సోర్సెస్ లో ఉండే మోర్ డేటాని మనం పవర్ యాప్స్ లో డిస్ప్లే చేసుకోగలుగుతాం. సో అర్థమైంది కదా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు us. చూసారు కదా. సో ఈ విధంగా డెలిగేషన్ మనకి పవర్ యాప్స్ లో ప్రాబ్లం వస్తే ఆ డెలిగేషన్ అనేది మెయిన్గా లార్జ్ డేటా సోర్సెస్ వల్ల మనకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం రిజాల్వ్ చేయాలి అంటే మనం డెలిగబుల్ డేటా సోర్సెస్, డెలిగబుల్ డేటా టైప్స్, డెలిగబుల్ ఆపరేటర్స్, డెలిగబుల్ ఫంక్షన్స్, ఇలా ప్రతి ఒక్కటి మనం డెలిగబుల్ యూస్ చేస్తే అప్పుడే మనకైతే ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. మీరు 1 lakh డేటా, 2 lakhs డేటా కానీ మీరు ఈజీగా డిస్ప్లే చేయగలుగుతారు.
సో ఇలాంటివి మనం ఎలా చేయాలి అనేది మనం డీటెయిల్గా చూసాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అప్పుడే ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇంకా మీరు కూడా పవర్ యాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా, లేదా పవర్ ప్లాట్ఫామ్లోకి రావాలనుకుంటున్నారా, అయితే కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలి అని అనుకుంటున్నారా, అయితే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కామెంట్లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అయితే పవర్ యాప్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన డెలిగేషన్ పార్ట్ 2 ఇది. సో పార్ట్ 1 మీరు చూడనట్లయితే మీకోసం నేనైతే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడే వెళ్ళి చూడండి. అది చూశాక ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా డీటెయిల్డ్గా అసలు డెలిగేషన్ అంటే ఏంటి, పవర్ యాప్స్లో మనం లార్జ్ డేటా సోర్సెస్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమవుతాయి. సో ఇప్పుడైతే మనం డెలిగేషన్ ప్రాక్టికల్గా నేను స్క్రీన్ షేర్ చేసి మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు మీరు చూడండి. అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనిపిస్తుందో అక్కడ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఆ తర్వాత మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి. అప్పుడే మీకు ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని మీకు అర్థమవుతుంది. అంతగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లాస్ట్ సెషన్లో మనం అసలు డెలిగేషన్ అంటే ఏంటి, డెలిగేషన్ ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు మనం 2000+ డేటాని అసలు ఈ పవర్ యాప్స్లో ఎలా మనం డిస్ప్లే చేయగలుగుతాం అనేది మనం చూద్దాం. ఓకే, సో దానికంటూ నేను ఫస్ట్ ఎక్సెల్ షీట్లో డేటా చూసారా, ఇక్కడ కౌంట్ 4046 డేటా ఉంది. అంటే ఫస్ట్ హెడర్స్ వచ్చి ఒక లైన్ తీసేస్తే 4045 డేటా ఉన్నట్టు. ఓకే, సో ఇంత డేటాని మనం అసలు షేర్ పాయింట్లో మనం ఫస్ట్ డిస్ప్లే చేసుకోవాలి. ఎందుకంటే షేర్ పాయింట్లో మనకి డేటా ఉంటేనే షేర్ పాయింట్ లిస్ట్ని మనం కనెక్ట్ చేద్దాం పవర్ యాప్స్కి. సో అప్పుడు మనకి పవర్ యాప్స్లో ఆ 4045 డేటాని మనం డిస్ప్లే చేస్తే మన టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనం డేటా అయితే మనకి శాంపుల్ డేటా ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ షేర్ పాయింట్లో సేమ్ మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓకే, 1 2 3 4 5 6 7 8 9. సో 9 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 9 కాలమ్స్ మనం ఫస్ట్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఓకే, ఇక్కడ నుండి పీపుల్ లిస్ట్ శాంపుల్ డేటా అనే లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఆ 9 కాలమ్స్ నేను క్రియేట్ చేసుకున్నా. సో ఫస్ట్ వచ్చి నేను టైటిల్ లా తీసుకుంటా ఇండెక్స్ అనేది. ఓకే, సో టైటిల్లో ఇండెక్స్ని నేను స్టోర్ చేసుకుంటా. సో రిమైనింగ్ ఇవన్నీ అంటే యూజర్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సెక్స్, ఈమెయిల్, ఫోను, డేట్ ఆఫ్ బర్త్, జాబ్ టైటిల్. ఓకే, ఇవన్నీ మాత్రం ఇక్కడే మనకు ఉంటాయి. 4 5 6 7 8 9. సో టోటల్ 9 కాలమ్స్ మనకు వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే డేటాని మనం అంత లార్జ్ డేటాని మనం ప్రతి ఒక్కటి యాడ్ న్యూ ఐటమ్ అని క్లిక్ చేసి మనం ఇక్కడ యాడ్ చేయలేము. సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. సో దీన్ని బట్టి మీరు ఎంత డేటా అయినా కానీ మీరు జస్ట్ కాపీ చేసుకొని, ఓకే, ఆ ఎక్సెల్ ఫైల్ నుంచి అయినా సిఎస్వి ఫైల్ నుంచి అయినా పేస్ట్ చేసేయచ్చు ఇక్కడ షేర్ పాయింట్ లిస్ట్లో. అది ఎలా అంటే ఫస్ట్ మనం ఈ లిస్ట్లో మన డేటా మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి మనం, అన్ని కాలమ్స్. ఓకే, సో ఈ 9 కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకంతే, మనం ఫుల్ డేటా మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరో క్లిక్ చేస్తాను. ఓకే, అప్పుడు మనకి నెక్స్ట్ రో ఇట్లాగా అన్ని రోస్ మనకి సెలెక్ట్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఈ టోటల్ 4000 డేటాని మనం కాపీ చేసుకుందాం.
ఎట్ ఏ టైం 4000 డేటాని మనం షేర్ పాయింట్ లిస్ట్ లో మనం స్టోర్ చేద్దాం. అంటే ఒక్కొక్క ఐటమ్ మనం స్టోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది, రైట్? అందుకని మనం టెస్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉండడానికి మనం ఒకేసారి కాపీ చేసుకొని ఒకేసారి పేస్ట్ చేద్దాం. ఈ ట్రిక్ రియల్ టైంలో చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. ఒక 2 to 3 minutes లో ఇది మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. జస్ట్ మనం షిఫ్ట్ డౌన్ యారో అది సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా అన్ని సెలెక్ట్ అవుతూ వెళ్తాయి నెక్స్ట్ రో అంటూ. అయిపోయింది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ సి. సో కంట్రోల్ సి అని కొట్టగానే ఇది కాపీ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ ఎడిట్ ఇన్ గ్రిడ్ వ్యూ. సో మీరు షేర్ పాయింట్ లో మల్టిపుల్ డేటా ఒకేసారి మీరు ఇంపోర్ట్ చేయాలన్నా, ఓకే, ఏం చేయాలన్నా కానీ, ఎడిట్ చేయాలన్నా ఎడిట్ ఇన్ గ్రిడ్ వ్యూ ఇది ఒక్కటే మనకు ఆప్షన్. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాను. సో ఇక్కడ అంతే, ఇక్కడ నేను కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తాను. చూడండి, చూసారా డేటా మొత్తం వచ్చేసింది మనకి. అది లార్జ్ డేటా కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంది మనకి. ఎందుకంటే ఇది ఎంత డేటా, అరౌండ్ 4000 ప్లస్ డేటా ఉంది కదా. సో అందుకని మనకి పేస్ట్ అవడానికి టైం ఎక్కువ పట్టింది. చూసారా ప్రతి ఒక్కటి స్టోర్ అవుతూ ఉంది, సేవ్ అవుతూ వెళ్తుంది అన్ని. సో మీరు అన్ని చూసుకోవచ్చు ఇక్కడ, సేమ్ డేటా అన్ని చిన్నగా అవన్నీ ఇలాగా సేవ్ అవుతూ వెళ్తాయి. సో మీరు కొంచెం పేషెన్స్గా ఈ డేటా మొత్తాన్ని మీరు ఇలాగా అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి. చూద్దాం మనం ఎంత డేటా మనకి ఇంపోర్ట్ అయిందో. చూసారా 4045 డేటా మనకి ఇంపోర్ట్ అయింది, కానీ ప్రతిదీ మనకి సేవ్ అవుతూ ఉంది. ఓకే, ఇలా పెన్సిల్ కనిపించింది అనుకోండి, అది ఎడిట్ మోడ్ లో ఉన్నట్టు. ఇప్పుడు మనం టాప్కి వెళ్దాం. చూసారా ఇవన్నీ మనకి సేవ్ అయ్యాయి. ఓకే, ఇక్కడ మనకి ఇలా మార్క్ కనిపిస్తే మనకి సేవ్ అయినట్టు. ఓకే, సో చిన్నగా మనకి 4045 ఐటమ్స్ అనేవి సేవ్ అవుతూ వెళ్తాయి 1 by 1 ఇలాగా. సో అందుకే ఇది కొంచెం టైం టేకింగ్. ఓకే, సో మీరు ఒక 10 to 15 minutes దీనికోసం టైం ఇవ్వాలి, అప్పుడే ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా అయినా ఈ ట్రిక్ వల్ల మీరు చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రతి ఒక్కటి మీరు యాడ్ న్యూ ఐటమ్ క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఇట్ విల్ టేక్ లాట్ మోర్ దాన్ దిస్ టైం. ఓకే, అందుకని మీకు ఇదే బెస్ట్ ఆప్షను. ఓకే, సో వెయిట్ చేద్దాం, ఒక 10 to 15 minutes మనం వెయిట్ చేద్దాం. చూసారా డేటా మొత్తం మనకి ఇంపోర్ట్ అయిపోయింది. సో మీరు కావాలంటే సో తర్వాత మనం పవర్ యాప్స్కి వెళ్ళి, సో ఇక్కడ నేను ఒక కొత్త స్క్రీన్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం ఆ డేటా మొత్తాన్ని. సో ఫస్ట్ ఒక గ్యాలరీని నేను ఇన్సర్ట్ చేస్తాను, వర్టికల్ గ్యాలరీ. సో నాకు లైన్ బై లైన్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆ డేటా సోర్స్ లేదు, అంటే ఈ లిస్ట్ లేదు మనకి. సో పీపుల్ లిస్ట్ శాంపుల్ డేటా, సో దాన్ని కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ షేర్ పాయింట్, ఇది షేర్ పాయింట్ కదా. సో షేర్ పాయింట్ ఈ కనెక్షను, ఏ షేర్ పాయింట్ సైట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ పీపుల్ లిస్ట్ శాంపుల్ డేటా అండ్ కనెక్ట్, అంతే. ఇప్పుడు ఆ లిస్ట్లో ఉండే డేటా మొత్తం ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ కౌంట్ అనేది కానీ ఒక టెక్స్ట్ లేబుల్ ఇన్సర్ట్ చేసుకొని కౌంట్ చూద్దాం అసలు ఈ గ్యాలరీలో ఎంత డేటా ఉంది అని. సో ఈ గ్యాలరీ నేమ్ వచ్చి గ్యాలరీ 8 అని ఉంది. సో గ్యాలరీ 8 డాట్ ఆల్ ఐటమ్స్ కౌంట్. సో ఈ గ్యాలరీలో మనకి ఇప్పుడు 100 ఐటమ్సే డిస్ప్లే అవుతున్నాయి. నార్మల్గా మనకి ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో మనం చూద్దాం. ఇక్కడ చూసారా డేటా రోస్ లిమిట్ 2000 ఉంది. అంటే ఇప్పుడు షేర్ పాయింట్ అనేది డెలిగేషన్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది టోటల్ డేటా మనకి ఇప్పుడు 2000
ప్లస్ ఉన్న డేటా మొత్తాన్ని నాకు డిస్ప్లే చేయాలి కదా, అంటే ఎంత డేటా ఉన్నా కానీ. సో టోటల్గా మనకి కౌంట్ ఎంత ఉంది? సో ఇక్కడ మనం సైట్ కంటెంట్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఈ లిస్ట్లో ఉండే టోటల్ కౌంట్ చూసారా, ఈ లిస్ట్లో 4046 డేటా ఉంది. సో టోటల్ 4046 డేటా నాకు డిస్ప్లే అవ్వాలి ఈ గ్యాలరీలో కదా, కానీ నాకు ఇక్కడ టోటల్ కౌంట్ వచ్చి 100 చూపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ సెట్టింగ్స్లో మనకి డేటా రో లిమిట్ వచ్చి 2000 ఉంది. సో అంతా కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఇక్కడ 100 ఎందుకు వచ్చింది? సో ఇక్కడ మనకి టోటల్ కౌంట్ రావాలి, ఎందుకంటే ఇది షేర్ పాయింట్ అనేది డెలిగబుల్ డేటా సోర్స్. సో 4046 అనే డేటా నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఫైనల్ గా నా ఎయిమ్ అది, కానీ ఇక్కడ 100 డిస్ప్లే అవుతుంది. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే గ్యాలరీ అనేది ఇది ఎట్ ఎ టైం, అంటే ఫస్ట్ టైము ఓకే మనం ఏదైతే డేటా సోర్స్ ఇస్తామో ఈ గ్యాలరీకి ఏమి ఇచ్చాం, పీపుల్ లిస్ట్ శాంపుల్ డేటా అనే లిస్ట్ ఇచ్చాం. సో ఆ డేటా సోర్స్ నుంచి ఫస్ట్ ఒక 100 డేటాని అది డిస్ప్లే చేస్తుంది. తర్వాత మీరు స్క్రోల్ చేయాలి, స్క్రోల్ చేసే కొద్దీ ఇంకో 100, ఇట్లాగా క్వైరీ అనేది రన్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 100. ఎందుకంటే మనకి జస్ట్ డిస్ప్లేయింగ్ ఒక 100 డిస్ప్లే చేస్తే చాలు కదా స్టార్టింగ్. సో ఆ విధంగా పవర్ యాప్స్ లో బై డిఫాల్ట్ అదొక ఫీచర్ మనకి. సో గ్యాలరీలో ఫస్ట్ 100 డిస్ప్లే అయింది. సో నేను ఇప్పుడు స్క్రోల్ చేసే కొద్దీ చూడండి, ఈ 100 లాస్ట్ ఐటమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 200 అయిపోయింది కౌంట్. అంటే ఇప్పుడు మళ్ళీ నేను 200th ఐటమ్కి వెళ్ళిన తర్వాత అది 300 గా మారుతుంది. చూడండి, చూసారా? ఈ విధంగా మనం టోటల్గా చూడండి, మనకి ఎంత కావాలంటే మనం ఫుల్ లెంగ్త్ వెళ్ళిపోవడం, లాస్ట్ దాకా వెళ్ళిపోవడం, తర్వాత కౌంట్ మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఎంతవరకు వెళ్ళొద్దో చూడండి, 1000, 1900. చూసారా 2000 ప్లస్ వచ్చేసింది. సో ఇక్కడ డేటా అనేది టోటల్ గా మీకు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ఎంత స్క్రోల్ చేస్తే ఎంత ఎండ్కి వెళ్తా ఉంటే 100 వస్తానే ఉంటది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రాబ్లం ఎవ్రీ టైం 100 అనేది క్వైరీ అవుతూ ఉంది. సో మనం ఎక్కువసేపు మనం డ్రాగ్ చేస్తా ఉండలేం కదా, మనకి ఇప్పుడు సర్చింగ్ చేయాలి. సో నాకు ఈ 4046 టోటల్ డేటా కౌంట్ ఏదైతే ఉందో ఈ కౌంట్ మొత్తంలో నేను సెర్చ్ చేయాలి, ఈ 100లో నేను సెర్చ్ చేయకూడదు కదా. సో ఇప్పుడు నేను చూడండి, నాకు ఇప్పుడు ఏం కావాలంటే టైటిల్ అనేది మనకి ఐడి కదా. సో ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తాను, ఫిల్టర్ ఆఫ్ టెక్స్ట్, ఇది నెంబరు. సో నెంబర్ని మనం టెక్స్ట్లో ఎలా కన్వర్ట్ చేయాలి, డబుల్ కొటేషన్స్లో మనం పెట్టాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మనం ఫిల్టర్ చేద్దాం. అప్లై రూత్ లూకాస్. సో చూసారా, డేటా అనేది మాత్రం నాకు సక్సెస్ఫుల్గా ఫిల్టర్ అవుతుంది. సో టోటల్ డేటా మనకి ఎందుకు కరెక్ట్ గా ఫిల్టర్ అవుతుంది, బికాస్ ఇది షేర్ పాయింట్ డేటా సోర్స్, డెలిగబుల్ డేటా సోర్స్ కదా. సో పవర్ యాప్స్ వచ్చి ఈ ఫిల్టర్ అనేది మనకి ఇప్పుడు డెలిగబుల్ ఫంక్షన్. ఓకే, సో ఇది కానీ మనకి డెలిగబుల్ ఆపరేటర్ ఈక్వల్స్ టు అనేది. ఓకే, సో ఈ విధంగా ఇది టెక్స్ట్ డేటా టైప్, అంటే ఇది డెలిగబుల్. సో ఇవన్నీ డెలిగబులే. అందుకని పవర్ యాప్స్ ఏం చేసింది, ఈ పీపుల్ లిస్ట్ శాంపుల్ డేటా అనే షేర్ పాయింట్ లిస్ట్ కి ఈ టైటిల్ ఈక్వల్స్ 4000 అనేది ఒక ఫిల్టర్ చేసి ఆ డేటాని ఈ పవర్ యాప్స్ కి నాకు పంపు అని షేర్ పాయింట్ కి చెప్పింది. సో షేర్ పాయింట్ అదే ఫిల్టర్ చేసుకొని ఆ డేటాని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో అది ఫిల్టర్ చేసుకొని మనకి డేటాని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇది డెలిగేషన్ అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు,
ఈ గ్యాలరీలో ఉండే ఆ 100, 2000 ఆ డేటాతోనే కాకుండా ఫిల్టర్ చేసేది టోటల్ డేటా సోర్స్ లో అది ఫిల్టర్ చేసి ఆ అవుట్పుట్ ని మనకి ఇస్తుంది. సో అదే మనం ఇప్పుడు ఇక్కడ షేర్ పాయింట్ కాకుండా డెలిగబుల్ కాకుండా నాన్ డెలిగబుల్ డేటా సోర్స్ ఉందనుకోండి, అది మనకి ఫిల్టర్ అవ్వదు, డేటా లేదు అని చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే అది నాన్ డెలిగబుల్ కదా, ఎంత 2000 రోస్ వరకే అది చెక్ చేస్తుంది. ఇది డెలిగబుల్ కాబట్టి టోటల్ డేటాలో అది చెక్ చేసి మనకి ఫిల్టర్ అయ్యింది. ఓకే, సో ఇది మనకి డెలిగేషన్ అంటే. సో ఇప్పుడు మనం టోటల్ డేటాని ఎలా డిస్ప్లే చేయగలుగుతాం అది చూద్దాం. సో ఎలా అంటే ఫస్ట్ ఈ ఫిల్టర్ని నేను తీసేస్తాను. ఫిల్టర్ తీసేసాను. సో ఇప్పుడు యాప్లోకి వెళ్ళి యాప్ ఆన్ స్టార్ట్లో నేను సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కలెక్షన్ నేను క్రియేట్ చేస్తాం. క్లియర్ కలెక్ట్ ఆఫ్ కాల్ ఆల్ షేర్ పాయింట్ డేటా. సో ఇక్కడ నాకు ఈ లిస్ట్ది డేటా మొత్తం నాకు కావాలి. సో ఇలాగా నేను యాప్ స్టార్ట్ అవ్వగానే ఆ డేటా మొత్తం ఈ కలెక్షన్ లో స్టోర్ అవ్వాలి. ఆ కలెక్షన్ ని నేను గ్యాలరీకి కనెక్ట్ చేస్తా. అప్పుడు మనకి ఈ కలెక్షన్ లో ఎంత స్టోర్ అవుద్ది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇప్పుడు యాప్ ని రన్ ఆన్ స్టార్ట్. ఇప్పుడు మనం ఈ గ్యాలరీకి దాన్ని కనెక్ట్ చేయలేం ఇంకా. సో ఇక్కడ మనం తీసేసి కాల్ ఆల్ షేర్ పాయింట్ డేటా. ఇప్పుడు చూడండి కౌంట్ ఎంత వచ్చిందో. సో దీన్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను ఫాంట్. చూసారా, కౌంట్ 2000 ఉంది ఇక్కడ. ఎందుకు 2000 వచ్చింది? సో ఇప్పుడు మనం డేటా రోస్ లిమిట్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి డేటా రోస్ లిమిట్ అనేది 2000 ఉంది. సో ఇది కలెక్షన్ మనం ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే ఎవ్రీ టైం కలెక్షన్ డేటా రోస్ లిమిట్ ఎంత ఉంటే అది అంతే స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు 2000 ఉంది కాబట్టి కలెక్షన్ లో 2000 స్టోర్ అయింది. అదే ఇప్పుడు నేను 500 ఇచ్చాను అనుకోండి, 500 ఇచ్చాను. సో మనం క్లియర్ కలెక్ట్ రాసాం కాబట్టి ప్రతిసారి కలెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయి కలెక్ట్ అవుతుంది. ఓకే, సో రన్ ఆన్ స్టార్ట్. ఇప్పుడు చూడండి 500 వచ్చింది. ఎందుకు 500 వచ్చింది? ఎందుకంటే డేటా రోస్ లిమిట్ లో మనం ఏమి ఇచ్చాం, 500 ఇచ్చాం. అందుకని ఇది 500 స్టోర్ అయింది. సో కలెక్షన్ అనేది డేటా రోస్ లిమిట్ ఎంత ఉంటే అంతే స్టోర్ అవుతుంది. ఓకే, కానీ మనం దానికంటే ఎక్కువ స్టోర్ చేయాలంటే ఓన్లీ ఫర్ డెలిగేషన్ అంటే డెలిగబుల్ డేటా సోర్సెస్ మాత్రమే ఒక ఫీచర్ ఉంది. ఓకే, అదేంటంటే మనం కొత్త లాజిక్ మనం యూజ్ చేసుకొని మోర్ దెన్ డేటా రోస్ లిమిట్ ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఫిల్టర్ ఆఫ్ మనం ఫస్ట్ ఫిల్టర్ చేద్దాం. సో ఐడి greater than 1 ampersand id less than equals to 500. ఇద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. $398 వచ్చింది కౌంట్. ఇప్పుడు ఇక్కడ 500 ఇద్దాం. 498 వచ్చింది. సో మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇవ్వాలి అండ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఇద్దాం. సో ఇప్పుడు 500 నుంచి మనం ఇంకో 500 డేటాని మనం స్టోర్ చేయాలి. కాపీ చేశాను ఇక్కడ కామా
గ్రేటర్ దాన్ 500 less than equals to 1000. చూద్దాం. చూసారా ఇక్కడ 500 మనకి స్టోర్ అవుతుంది. సో కానీ ఇక్కడ మనకి ఏం జరగాలంటే మనం ఎన్నిసార్లు ఇది రాస్తామో ఈ ఫిల్టర్స్, సో ఫస్ట్ టైం ఈ కలెక్షన్ స్టోర్ అయ్యేది ఈ ఫిల్టర్ ని బేస్ చేసుకొని 500. ఎందుకంటే మనం డేటా రోస్ లిమిట్ ఎంత ఉంది, 500 ఉంది, అందుకని 500 స్టోర్ అవుతుంది. సో అదే సెకండ్ టైము నెక్స్ట్ 500, మనకి డేటా రోస్ లిమిట్ ని బట్టి మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో నాకు డేటా రోస్ లిమిట్ 500 కాబట్టి నేను 500 అంట 4000 టోటల్ డేటా కదా. సో 4000/500 ఎంత, 8. సో 8 రాయాలి మనం ఇట్లా ఫిల్టర్ ఫంక్షన్స్. సో ఇది ఫస్ట్ 1 నుంచి 500 ఒక లూపు, 500 నుంచి 1000 కి ఒక లూపు, ఓకే. ఈ విధంగా 1000 to 1500, ఈ విధంగా ఇట్లాగా మనం 8 టైమ్స్ మనం రాయాలి 4000 వరకు. అప్పుడు మనకి 4000 డేటా మనకి డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ మనకి 500 డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం నెంబర్ కాలం ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వార్నింగ్ మెసేజ్. సో నెంబర్ కాలం ఇవ్వాలి. ఈ ఐడి అనేది బై డిఫాల్ట్ మనకి ఉంటుంది కాబట్టి ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ లార్జ్ డేటా సెట్స్. అంటే లార్జ్ డేటా సెట్ అంటే ఇక్కడ ఈ యాప్ ప్రకారంగా మోర్ దెన్ 500 అనేది లార్జ్ డేటా సెట్ దీనికి. అదే మనం 2000 ఇచ్చామనుకోండి, డేటా రోస్ లిమిట్ 2000 కదా మ్యాక్స్. సో అప్పుడు మనకి 2000 అనేది లిమిట్ అవుతుంది. సో 2000 కంటే ఎక్కువ ఉండేవన్నీ లార్జ్ డేటా. సో ఆ డేటా మనం డిస్ప్లే అవ్వాలంటే మనం ఐడి అనేది యూజ్ చేయకూడదు, నెంబర్స్ మనం యూజ్ చేయాలి. నెంబర్ కాలం మనం యూజ్ చేస్తేనే మనకి అది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నెంబర్ అనే కాలమే లేదు. ఇక్కడ టైటిల్లో మనం పెట్టేసాం నెంబర్స్ అన్ని. సో మనం ఒక నెంబర్ కాలం మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో ఇండెక్స్ ఐడి అండ్ ఇది నెంబర్ కాలం, సేవ్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ టైటిల్ ఏమున్నాయో అన్ని మనం ఎక్కడ కానీ మనం డేటా అప్డేట్ చేయాలి. అప్పుడే కదా ఈ డేటా అనేది మనం ఫిల్టర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడైతే మనం ఎడిట్ చేయలేం, డైరెక్ట్గా మనం మాన్యువల్గా ఇలా టైప్ చేయాల్సిందే. సో ఇది మనకి లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ డేటా మొత్తాన్ని మళ్ళీ నేను మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ ఒక 2500 డేటాని అలా నేను ఇంపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ 4000 అంటే మళ్ళీ చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ డేటాని ఫస్ట్ టైం మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడే మీరు క్లియర్గా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. లేకపోతే ఈ విధంగా మనం డేటాను మనం అప్డేట్ చేయలేక, సో ఈ విధంగా మనం మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ ఐటమ్కి మనం వెళ్ళాలి ఎలా అయినా. సో లాస్ట్ ఐటమ్కి వెళ్ళాలంటేనే మనకి చాలా టైం పడుతుంది. షేర్ పాయింట్ అంటే స్లోగా ఉంటుంది ఇది కొంచెం, అందుకే ఇది స్మాల్ డేటాబేసెస్కి మనం ఎక్కువ యూజ్ చేస్తాం షేర్ పాయింట్. సో బెటర్ నేను ఇంకొక లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ లిస్ట్ మనకి టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ. సో సైట్ కంటెంట్స్, ఎగ్జిస్టింగ్ లిస్ట్లో నుంచి ఈ లిస్ట్ కావాలి, ఎగ్జిస్టింగ్ షేర్ పాయింట్ సైట్ నుంచి ఈ లిస్ట్. ఓకే, క్రియేట్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు డేటాను డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు నేను ఓన్లీ ఒక 2 కాలమ్స్ మనం ఇన్సర్ట్ చేసుకుందాం. ఇక 4 కాలమ్స్ చాలు మనకి.
కాపీ పేస్ట్. ఫస్ట్ రో డిలీట్ చేసేసాం. Ctrl+J, Ctrl+C. సో ఇది మరి 4000 డేటా అంటే చాలా టైం తీసుకుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఒక 2500 తీసుకున్నాం, ఎందుకంటే 2000 ప్లస్ డేటా అనేది లార్జ్ డేటానే మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం అరౌండ్ 2500 డేటా వరకు మనం తీసుకుందాం. సో కాపీ చేసుకుందాం, ఎడిట్ అండ్ రివ్యూ, Ctrl+V. ఫస్ట్ దీన్ని అయితే నేను ఫస్ట్ టైటిల్ని మనం హైడ్ చేద్దాం. ఇప్పుడు ఎడిట్ అండ్ రివ్యూ, ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. అంతే, చూసారా డేటా మొత్తం ఇంకా 2000 ప్లస్ డేటా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి సైట్ కంటెంట్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. సో ఓన్లీ 15 డేటానే అది స్టోర్ అయింది, 25 అయింది. సో ఇది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, అంటే టోటల్ డేటా మనకి 2000 ప్లస్ ఇక్కడికి రావాలి, అంటే చిన్నగా లోడ్ అవుతూ ఉంటుంది అంతా డేటా. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. డేటా అంతా మనకి ఇక్కడ సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం కౌంట్ చూద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, పీపుల్ లిస్ట్ డేటా. సో ఇది కొత్త డేటా మంది. సో 2502 అంటే 2000 ప్లస్ డేటా ఉంది ఇక్కడ. సో ఈ 2502 డేటాని మనం డిస్ప్లే చేద్దాం పవర్ యాప్స్లో. సో దీనికి ఫస్ట్ మనం డేటా కనెక్ట్ చేద్దాం ఇక్కడ. సో షేర్ పాయింట్ సైటు ఇలాగా. ఓకే, కనెక్ట్ చేశాను. ఇంకా ఇది అక్కర్లేదు, ఇది డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాప్ ఆన్ స్టార్ట్లో ఈ డేటా బదులు పీపుల్ లిస్ట్ డేటా, సో ఇది ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఐడి బదులు మనం ఇండెక్స్ ఐడి అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా. సో నేను దీన్ని డూప్లికేట్ ట్యాబ్ చేసుకుంటా. సో ఇట్లాగా చూసారా ఈ కాలం. సో ఇండెక్స్ ఐడి కాలంని బట్టి మనం ఈ డేటా మొత్తాన్ని, ఓకే, ఎంత 2502 ఐటమ్స్ మనం డిస్ప్లే చేద్దాం. సో ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఐడి బదులు ఇండెక్స్ ఐడి, సో ఇది కాపీ చేసుకున్నాం. ఇప్పుడు చూసారా మనకి ఎల్లో కలర్ వార్నింగ్ సింబల్ రావట్లేదు, అంటే డెలిగేషన్ వార్నింగ్ రావట్లేదు. ఎందుకంటే మనం
ఇంటర్నల్ ఐడి కాకుండా మనమే ఒక ఐడి కాలం అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేస్తామో ఓకే, సో అప్పుడు మనకి డెలిగేషన్ వార్నింగ్ రాదు. అప్పుడు మనం మోర్ దాన్ డేటా రోస్ లిమిట్ అనేది మనం తీసుకురావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ 500 డేటా మనకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కానీ సేమ్. సో ఇదే మనం ఈ ఫిల్టర్ది మనం కాపీ చేద్దాం. కాపీ. సో ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇండెక్స్ ఐడి వచ్చి గ్రేటర్ దాన్ 500, ఇంకా లెస్ దాన్ ఈక్వల్స్ టు 1000. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు యాప్ రన్ ఆన్ స్టార్ట్. ఇప్పుడు చూసారా 791 వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ వచ్చి మనం ఫస్ట్ కాలం నేమ్స్ మారుద్దాం. డాట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇలాగా సేవ్ చేద్దాం. కంట్రోల్ S. మనం ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం డేటా రోస్ లిమిట్. సో ఇక్కడ సెట్టింగ్స్ లో జనరల్ లో చూసారా ఇక్కడ 500 ఉంది మనకి లిమిట్ అయితే, కానీ మనం 500 ప్లస్ డేటాని మనం డిస్ప్లే చేయగలిగాం బికాస్ ఆఫ్ డెలిగబుల్ డేటా సోర్స్. షేర్ పాయింట్ అనేది డెలిగబుల్ డేటా సోర్స్ కాబట్టి 500 కంటే ఎక్కువ డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేయగలిగాం. 791 డిస్ప్లే అయింది. సో మనకి అదే మ్యాక్సిమం అంటే 2000 ప్లస్ డేటా మనం డిస్ప్లే చేయాలనుకోండి, మనం ఫస్ట్ డేటా రోస్ లిమిట్ అనేది సెట్టింగ్స్ లోకి వచ్చి ఫస్ట్ ఇక్కడ మ్యాక్సిమం మనం పెట్టేసుకుందాం. సో మ్యాక్సిమం పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే కలెక్షన్ అనేది ఎట్ ఎ టైం 2000 డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. సో టోటల్ డేటా అంటే 2500 బై 2000. సో 2500 బై 2000 అంటే ఇది కలెక్షన్ అనేది 2 టైమ్స్ రన్ అవుతుంది. సో మనమే 2 టైమ్స్ రన్ చేస్తాం. ఫస్ట్ డేటా సోర్స్ లో మనకి ఎంత డేటా స్టోర్ అవుతుంది కలెక్షన్ లో 2000, ఎందుకంటే డేటా రోస్ లిమిట్ 2000 కాబట్టి. సో తర్వాత 2000 నుంచి 4000 వరకు మనం స్టోర్ చేద్దాం. చూసారా ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 డేటా ఉంది. సో ఇలాగా 1 to 2000, 2000 to 4000, 4000 to 6000, 6000 to 8000, 8000 to 10,000. ఈ విధంగా 5 టైమ్స్ మనం రాసుకోవాలి. సో ఇప్పుడు ఏం జరగద్దంటే టోటల్ డేటా మొత్తం మనకి ఇది ఒకే కలెక్షన్ లో స్టోర్ అవుతుంది, ఈ కలెక్షన్ లో. సో ఈ ప్రాసెస్ ని యూజ్ చేసుకొని మనం కలెక్షన్స్ లో టోటల్ డేటాను మనం స్టోర్ చేసుకొని ఆ కలెక్షన్ ని మనం ఈ గ్యాలరీ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి డేటా అనేది టోటల్ డేటా మనం డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ చేశాను. చూసారా 2502 టోటల్ కౌంట్ మనకు వచ్చేసింది డేటా. సో ఇక్కడ ఉండే టోటల్ కౌంట్ అనేది మనం డిస్ప్లే చేయగలిగాం ఇక్కడ. సో ఇప్పుడు సెట్టింగ్స్ లో చూడండి, కావాలంటే డేటా రోస్ లిమిట్ 2000 ఉంది. సో ఇది ఈ లిమిట్ అనేది ఓన్లీ ఫర్ నాన్ డెలిగబుల్ డేటా సోర్స్. ఇది షేర్ పాయింట్ లిస్ట్ కదా మనం యూజ్ చేసేది, అది డెలిగబుల్ కాబట్టి మనకి టోటల్ డేటా మొత్తం మనం 2000 ప్లస్ డేటా ఎంత ఉన్నా కానీ మనం డిస్ప్లే చేయగలిగాం. సో ఇలాగా మీరు కలెక్షన్స్ ని యూజ్ చేసుకొని డెలిగేషన్ వచ్చినప్పుడు ఓకే మనం టోటల్ డేటా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో మీకు 10,000 ఉన్నా 20,000 ఉన్నా ఈ విధంగా మల్టిపుల్ ఫిల్టర్స్ మీరు యూజ్ చేసుకొని సేమ్ కాపీ పేస్ట్ చేసుకోవడం. జస్ట్ ఈ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఐడి అనేది మనకి నెంబర్ కాలం ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా మనకి ఇప్పుడు ఈ లిస్ట్ లో మనకి ఇంటర్నల్ గా ఐడి అనే కాలం ఉంటుంది. సో ఇక్కడ యాడ్ కాలం, షో ఆర్ హైడ్ కాలమ్స్ లో ఐడి. సో ఇది ఇంటర్నల్. సో ఈ ఐడి అనేది మనకి యూజ్ అవ్వదు, ఎందుకంటే అది ఇంటర్నల్ కాబట్టి. మనం కొత్తగా ఇండెక్స్ ఐడి అట్లాగా ఏదో ఒక కాలం నేమ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే మాన్యువల్ గా మనం క్రియేట్ చేసుకుంటేనే ఆ కాలం యొక్క వాల్యూస్ ని బట్టి
మనం డేటా అనేది పవర్ యాప్స్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. సో అందుకే అది యూజ్ చేయకపోతే ఇంటర్నల్ ఐడి యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఫస్ట్ చూసాం, మనకి వర్క్ అవ్వలేదు కదా. ఈ విధంగా మనమే కొత్త కాలం ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఇలా యూజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం డెలిగబుల్ డేటా సోర్సెస్ అనేవి ఇలా యూజ్ చేస్తాం. ఈ విధంగా టోటల్ గా డేటా రోస్ లిమిట్ కంటే ఎక్కువ డేటాని మనం ఇక్కడ డిస్ప్లే చేయగలుగుతాం. సో ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆల్వేస్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. చూశారు కదా, ఈ విధంగా మనం డెలిగేషన్ని కలెక్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఓవర్కమ్ చేస్తాం, లార్జ్ డేటాని మనం డిస్ప్లే చేస్తాం. సో ప్రాక్టికల్గా లైవ్లో మనం చూసాం కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు మన వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇలా మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటున్నారా, లేదా పవర్ యాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, కోపైలట్ స్టూడియో, ఇలా మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్గా మారాలి అని అనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా. థ్యాంక్ యూ. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.